ట్రిపుల్ ఆర్ ఇన్ వైసీపీ. ట్రిపుల్ ఆర్ అంటే గబాలుగా మాజీ వైసీపీ ఎంపీ రెబెల్ నేత రఘురామకృష్ణరాజు అని అనుకునేరు. ఆయన కానే కాదు. ఈ ట్రిపుల్ ఆర్ వేరు. వీరు వైసీపీలో ఉన్నారు, కీలకమైన స్థానాలలో ఉన్నారు. వారే వైసీపీ తరపున పార్లమెంట్ లో కీలక హోదాలలో ఉన్న వైపీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి. వీరినే ట్రిపుల్ ఆర్ అంటే రెడ్ల త్రయం అని సెటారికల్ గా ప్రత్యర్థులు అంటున్నారట. ఇక చూస్తే వైసీపీకి లోక్సభలో 4, రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు. మొత్తంగా 15 మంది ఎంపీలు అన్నమాట. ఈ 15 మందికి కలిపి పార్లమెంటరీ పార్టీ నేత అని ఒక పోస్టు ఉంది. దానికి ఈ ట్రిపుల్ ఆర్ అదే రెడ్ల త్రయంలో ఒకరైన వైవి సుబ్బారెడ్డి ఈ పోస్టునిచ్చారు. అదే విధంగా లోక్సభలో వైసీపీ పక్ష నేతగా మిథున్ రెడ్డికే జగన్ బాధ్యతలు అప్పగించారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి వైసీపీ పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. అంటే ఈ 3 కీలక పోస్టులలో ట్రిపుల్ ఆర్లని జగన్ సెట్ చేశారు అన్నమాట. దాని మీదనే ఇప్పుడు అంతా విమర్శలు చేస్తున్నారట. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని చెప్పే జగన్ ఈ కీలకమైన పదవులు ఎందుకు ఈ సామాజిక వర్గాల వారికి ఇవ్వలేదు అన్న చర్చ అయితే నడుస్తోంది. 2 సార్లు ఎంపీగా గెలిచిన తిరుపతి లోక్సభ సభ్యుడు గురుమూర్తి రెడ్డికి లోక్సభలో వైసీపీ పక్ష నేతగా అవకాశం ఇస్తే ఎంత బాగుండేది అన్న చర్చగా ఉంది. అలాగే రాజ్యసభలో బీసీ ఎంపీలు వైసీపీకి పెద్ద ఎత్తున ఉన్నారు. వారిలో ఒకరిని సభాపక్ష నేత హోదా ఇస్తే బాగుంటుంది కదా అని అంటున్నారు. అలాగే పార్లమెంటరీ పార్టీ నేతగా బీసీల నుంచి ఎంపిక చేస్తే వైసీపీకి కూడా రాజకీయంగా ప్రయోజకరంగా ఉండేది అన్న సూచనలు వస్తున్నాయి. అయితే జగన్ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అన్న విమర్శలు అయితే ఉన్నాయి. ఆయన నినాదాలు బీసీలు, ఎస్సీలు అని ఇచ్చిన ఆచరణలో మాత్రం తన బిజినెస్ పార్ట్నర్లనే ముందు పెట్టి పదవులు వారికే కట్టబెడుతున్నారు అన్న విమర్శలు అయితే వస్తున్నాయి. రాజకీయ పార్టీ ఏదైనా అన్ని కులాలను సమానంగా చూడాలి. అఫ్ కోర్స్ చూసినట్లుగా అయినా కనిపించాలి. కానీ అలాంటిది ఏదీ లేకుండా ఎవరు ఏమనుకున్నా ఏమిటి అన్నట్లుగా ఒకే సామాజిక వర్గానికి పదవులు అన్ని కట్టబెడితే విమర్శలు దాడి తప్పదని అంటున్నారు. దాంతోనే వైసీపీలో ట్రిపుల్ ఆర్ అని ప్రత్యర్థులు సెటైర్లు వేసేందుకు ఆస్కారం కలిగిందని అంటున్నారు.